ఆలోచనలో ఉన్నారు. రైట్. ఇదే విషయంపై మరొకసారి రమేష్ పటేల్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ పటేల్ గారు, ప్రస్తుతం మనం నరసింహారెడ్డి గారు చెప్తున్నారు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇప్పుడు ఏడాదిన్నర పాటు కాలయాపన చేసుకొస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఎన్నికల మేనిఫెస్టోలో, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను నెరవేర్చకపోవడానికి ఏదైతే కారణాలు చూపుతూ ఈరోజు కాలయాపన చేస్తుందో దానిని పరిగణించుకున్న ప్రజలు ఈరోజు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకోసమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ఎన్నికలకు నిర్వహించబోకుండా కాలయాపన చేస్తుందని చెప్తున్నారు. దీనికి మీరు ఏకీభవిస్తున్నారా లేదా? నమస్కారం అండి. యా, ప్లీజ్ గో హెడ్ సార్. పెద్దలు నరసింహారెడ్డి గారు చెప్పిన దాంతో పూర్తిగా 100% మేము ఏకీభవిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఆ సాహసం చేయలేదండి. ప్రజలకు ఇప్పుడు చేసింది ఏమీ లేదు. గడిచిన ఈ 16-18 నెలల్లో అధికారంలోకి వచ్చిందండి. గ్రామాల్లో ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఏమీ చేయలే, వాళ్ళకి కనబడతా ఉంది. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చలేకపోయింది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు పోవడానికి సాహసం చేయట్లేదు ఈ ప్రభుత్వం. దానికి తోడు గందరగోళమైన ప్రభుత్వం అండి. ఇప్పుడు గడిచిన వారం రోజుల నుండి ఏం నడుస్తా ఉందండి, వార్తల్లో కానీ పత్రికల్లో ఏమొస్తా ఉంది, ఒక సీతక్క మంత్రి గారు సీతక్క ఏం చెప్తా ఉంది, వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పింది. మధ్యాహ్నం జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పింది. మళ్ళీ సాయంత్రం కల్లా మాట మార్చి వారం రోజుల్లో ఒక స్పష్టత వస్తుంది అని చెప్పి మాత్రమే చెప్పిన, నేను నోటిఫికేషన్ వస్తుందని చెప్పలేని వారు మాట మార్చడం జరిగింది. ఆ తర్వాత తెల్లవారు మరో 2-3 రోజులలో ఏంది పొంగులేటి గారు స్పందించారు. మంత్రి గారు వారి శాఖ కాదు, వారి కథ కాదు, అసలు స్పందించాల్సిన అవసరం కూడా లేకుండే. వారు స్పందించి ఏమన్నారు, 15 రోజుల్లో షెడ్యూల్ వస్తుందని చెప్పిండ్రు. దాని మీద వెంటనే వారి పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏంటి అసలు ఇది మీరు మంత్రులేనా, కేబినెట్ లో చర్చించకుండా మీరు ఎట్లా ప్రకటిస్తారు అని చెప్పి వారు అసహనం వ్యక్తం చేశారు. చేయగానే మళ్ళీ వెంటనే మంత్రి గారు యూటర్న్ తీసుకున్నారు. ఆ తర్వాత మన సీతక్క కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఆ వెంటనే మళ్ళా ముఖ్యమంత్రి గారు అదే పదం అందుకొని ఏం చెప్పినారు, బీసీ రిజర్వేషన్ల తర్వాతే స్థానిక సంస్థ ఎన్నికలు అని చెప్పినారు. ఇవన్నీ చూస్తా ఉంటే అసలు ఏమన్నా పరిపాలన కానీ వాళ్ళకు ఒక నాయకత్వం వెనుక నడవాలి, వాళ్ళకు ఒక పద్ధతి రేవు తర్వాయి అనేటి ఏమైనా కనిపిస్తున్నాయా సార్? ఏదన్నా ఉందా అసలు? పరిపాలన నడుస్తా ఉందా? ఒక్క చిన్న స్థానిక సంస్థల ఎన్నికల మీద 4 రకాలుగా మాట్లాడితే వాళ్ళు మంత్రులేనా, ఇది ప్రభుత్వమేనా, ఇది ప్రజాపాలనేనా, దాన్ని ఏమనుకోవాలి సార్? ఇదే విషయంపై మనం మూసా నది శంకర్ దగ్గరికి వెళ్దాం. శంకర్